హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సంక్రాంతి వారం రోజులు ఉండగానే శిల్పారామంలో సంక్రాంతి సంబరాలతో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గాంధీ శిల్పా బజార్ నేషనల్ మేళా షురూ అయింది. ఈ కార్యక్రమం ఈ నెల 17 వరకు జరగనుంది. శిల్పారామం డెవలప్మెంట్ ఆఫ్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ సంయుక్తంగా ఈ వైబ్రెంట్ ఫేర్ను నిర్వహిస్తున్నారు. చేనేత హస్తకళల రంగాలను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయనే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. కొత్త సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది సంక్రాంతి. సంక్రాంతి కోసం ప్రజలందరూ కూడా ఉన్న సిటీలోంచి ఆ పల్లెటూర్లకు వెళ్ళి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎంతో ఆతృత పడుతుంటారు. అయితే కొన్ని సిటీల్లో ఉన్న వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ బిజీగా ఉన్న వాళ్ళు సంక్రాంతిని చూడలేకపోతున్న వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతుంటారు. సో హైదరాబాద్లో మన శిల్పకళా వేదికగా అలాంటి వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా శిల్పకళా వేదికగా ఇక్కడైతే కనుక సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడైతే అంగరంగ వైభవంగా చేయనున్నారు. ఈ 10 రోజుల పాటు కూడా పల్లెటూరులో ఉన్న వైభవాన్ని మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా తిలకరించున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సంక్రాంతికి సంబంధించి అన్ని సెలబ్రేషన్స్ కూడా మొదలు పెట్టేశారు. ఇక్కడ ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం గమనిస్తే కనుక ఈ 10 రోజుల పాటు అనేక రకాల స్టాల్స్ని తీసుకురావడం, అలాగే ఈ సంక్రాంతిలో ముఖ్యంగా ఉపయోగపడే సంక్రాంతి రిలేటెడ్ వస్తువులన్నీ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రజలకి ఎలాంటి లోటు కలగకుండా, అంటే మేము పల్లెటూర్లకి వెళ్ళకపోయామే అనే లోటు కలగకుండా ఇక్కడ సిటీలో అయితే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ 10 రోజుల పాటు కూడా సాయంత్రం 5:30 సమయం నుంచి ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు అనేక రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ప్రజలను అయితే కనుక ఆకర్షింపజేసే ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క రోజు కూచిపూడి, భరతనాట్యం లాంటి ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే కనుక ప్రజలందరినీ కూడా వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ఈ సంక్రాంతి సంబరాలు అయితే చూడడానికి ఇక్కడికి రావచ్చని అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ శిల్పకళా వేదికలో ఇక్కడ సంక్రాంతి సంబరాలే కాకుండా గాంధీ శిల్ప బజార్ నేషనల్ మేళాని కూడా స్టార్ట్ చేశారు. ఈ మేళాలో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అనేక రకాల స్టాల్స్ని ఇక్కడికి తీసుకొస్తారు. అనేక రకాల స్టాల్స్ని అంటే అందులో ఇక్కడ చేతి వృత్తుల వారు కానీ, అలాగే అనేక రకాల ప్రత్యేకతలు, వివిధ ప్రాంతాల యొక్క ప్రత్యేకతలను ఇక్కడ చూపించడానికి వాళ్ళకు మంచి అవకాశాన్ని కల్పించారు. అయితే ఇక్కడికి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను అయితే ఇక్కడ చూపించుకొని ఉన్నారు. అలాగే దీనితో పాటు ఇప్పుడు మన సంక్రాంతిలో ముఖ్యంగా మనందరికీ గుర్తొచ్చేది ఇక్కడ ముగ్గులు కానీ, గొబ్బెమ్మలు కానీ, అలాగే ఎడ్ల బండులతో తీసుకురావడం, అలాగే ఇక్కడ హరిదాసులు ఇలాంటి వాటినన్నిటినీ కూడా ప్రజలకైతే చూపించనున్నారు ఈ 8 రోజుల పాటు. ముఖ్యంగా అయితే కనుక ఇప్పుడు సంక్రాంతి సంబరాలకి సంబంధించి ఆదివారం నుంచి వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేయనున్నారు. ఇంకా ఎడ్లను తీసుకురావడం, అలాగే హరిదాసులను తీసుకురావడం, దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలందరికీ కూడా అసలు సంక్రాంతి అంటే ఏంటి, పల్లెటూరులో ఎలా జరుగుతుందనే విషయాలు అయితే ఎవరికి తెలియకుండా పోయింది ఇప్పుడు అందరూ సిటీలకు రావడం వల్ల. సో వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని, సంక్రాంతి అంటే ఇలా ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేయడానికి ఇక్కడ మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అలాగే దీంతో పాటు కూడా ఇక్కడ అనేక రకాల పిల్లలకు ఉపయోగపడే స్టాల్స్ని తీసుకురావడం, అలాగే వాళ్ళకి మంచిగా ఆడిపించేందుకు గేమ్స్ను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ సిటీలో పల్లెటూరు వాతావరణాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నారని చెప్పాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి అవకాశాన్ని అయితే కల్పించారు. సో ఎవరైతే సంక్రాంతిని మిస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. కెమెరామెన్ సాయితో రామలక్ష్మి, రాజ్ న్యూస్.